అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు అంటున్నారు, బొంతు రామ్మోహన్ రావు ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. మరి బీజేఎస్ నుంచి అయితే ఇప్పుడు మాగంటి సునీత గారికి ఇచ్చారు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత గారికి టికెట్ ఇచ్చారు. మరి బీజేపీ పార్టీ ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గెలిస్తే మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ మాగంటి సునీత గారు. సునీత గారు ఎందుకని? అంటే ఆయన కొన్ని పనులు మంచి చేశారు కాబట్టి దానివల్ల మాగంటి గోపీనాథ్ గారి గతంలో మంచి అభివృద్ధి జరిగిందంటున్నారు. చేశారు చేశారు. ఏ విధంగా చేశారు అభివృద్ధి? అంటే కొన్ని వర్షాకాలంలో డబ్బులు పంచడం కానీ ఇళ్ళ కాడికి వచ్చి తెలుసుకొని పోవడం కానీ అలాంటి చేశారు. అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ మాగంటి సునీత గారు. రైట్, ఓకే. ఎందుకని సార్? ప్రభుత్వం బాగున్నది. అది ఏ విధంగా? అంటే రోడ్స్ మన ఏదో ఉన్నది, మంచిగా ఉన్నది. మనకంటే పబ్లిక్ గురించి బాగున్నది జూబ్లీహిల్స్ లో. మళ్ళీ మాగంటి గోపీనాథ్ సార్ కూడా బాగున్నది. మన గురించి అయితే ఓకే. సునీత గారు గెలుస్తారంటారా? రైట్, ఓకే, 100%. సునీత గారు గెలిచి ఇంకా మంచి డెవలప్మెంట్ జరుగుతుందంటారు ఇక్కడ? జరుగుతుంది, పక్కా, కంపల్సరీ. అయితే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ లో మనం చూసుకున్నట్టయితే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు మాగంటి గోపీనాథ్ గారి వైఫ్ మాగంటి సునీత గారు అంటారు, ఇటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అంటున్నారు, బొంతు రామ్మోహన్ రావు గారు అంటున్నారు. మరి బీజేపీ పార్టీ? నేను ఒకటే అంటున్నా, నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు. ఎమ్మెల్యే సీట్ అదే. ఎందుకని? నాకు వాని మీద నమ్మకం ఉంది, వాడే గెలుస్తుంది. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తారంటారు? మరి ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు. ఏమంటే మనది చెక్ పోస్ట్ జూబ్లీహిల్స్ కూడా వస్తుంది, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్. దాని గురించి అంటున్నా, వాదే గెలుస్తాడు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ గారు గెలిస్తే మరి మంచి అభివృద్ధి జరుగుతుంది భావిస్తున్నా? మంచిగా జరుగుతుంది, నాకు తెలుసు. అందరికీ న్యాయం ఇస్తారు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారంటారు? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్? బీఆర్ఎస్ గెలుస్తుంది మాగంటి సునీత గారు. పక్కా. ఏ విధంగా? ఎందుకని సార్? ఎందుకంటే కంపల్సరీగా ఉన్నది, గెలుస్తుంది, ఆమెనే గెలుస్తుంది. మరి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మాగంటి సునీత గారు ఇప్పుడు గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుందంటారు బీఆర్ఎస్ పార్టీలో? పక్కా జరుగుతుంది, జరుగుతుంది. చెప్పారు. మాకు తెలిసిన మటుకే పక్కా జరుగుతుంది. మరి గతంలో మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? చాలా బాగుంది ఆయనది, ఆయన బాగుంది. అందుకని ఆమెకి ఓటు, ఆమె గెలిపేయాలనుకుంటాం మేము కూడా. మా ఏరియా మొత్తం అదే బీఆర్ఎస్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు బీఆర్ఎస్ పార్టీ అంటారా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారు? బీజేపీది ఏం లేదు, కాంగ్రెస్ చాలా ఉన్నది ఇక్కడ నడుస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు టికెట్ మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇస్తారంటారా, బొంతు రామ్మోహన్ గారికి ఇంకెవరైనా ఇస్తారంటారు? అది మనకు అంత ఐడియా లేదు సార్. అది నడుస్తుందంటే నవీన్ యాదవ్ చాలా నడుస్తుంది. ఇక సీట్ ఎవరికి ఇస్తారన్నట్టు అయితే తెలియదు. అది క్యాండిడేట్ పరంగా కాకుండా పార్టీ పరంగా అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉందండి. అదే నడుస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ నడుస్తుంది. ఇక ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ అంటారా, కాంగ్రెస్, బీజేపీనా? బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, తెలంగాణ కేసీఆర్. ఓకే. అంటే ఇక మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు టికెట్ ఇచ్చారు, మాగంటి సునీత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం కాదు, కేసీఆర్ వస్తాడు 100%. ఓకే. ఎందుకని? పాపం మంచి చేస్తున్నాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. నాదే కారు గుర్తు పక్కా. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు కదా, మనది గోపినాథ్ భార్య మాగంటి సునీత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీ. ఆయన మంచి వ్యక్తి అర్థం. మాగంటి గోపీనాథ్ గారు మంచి వ్యక్తి అంటారు కాబట్టి వాళ్ళ భార్య కూడా ఆ పనులు చేయాలని చెప్తున్నాం. చాలా మంచిది. ఆమె కూడా పట్టించుకోవాలి. మళ్ళీ చేస్తే మంచి చేస్తే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మళ్ళీ ఆమె కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం చేసింది, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్ రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ అంటారా, బీజేపీనా, కాంగ్రెస్? మన కాంగ్రెస్. నవీన్ యాదవ్ గారు అంటారు, బొంతు రామ్మోహన్ ఎవరికి ఇస్తారంటారు టికెట్? నవీన్ యాదవ్ కానీ ఆయన అమ్మ ఉన్నారా, ఆయన చచ్చిపోయారు కదా, మన గోపీనాథ్ భార్యకి వస్తుంది. మాగంటి సునీత గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు బీఆర్ఎస్ పార్టీ? వస్తుంది. ఎందుకని సార్? ఓకే, వస్తుంది సార్. ఎందుకని? మంచి అభివృద్ధి చేసి మంచిగా చేసేటప్పుడు అన్నీ వస్తుంది టీఆర్ఎస్ పార్టీ. మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ మంచి అభివృద్ధి చేశారంట. పాపం అందరికీ సాయం చేశాడు, అన్నీ చేశాడు, మంచిగా ఉన్నారు, సాయం చేశాడు. వస్తే వాళ్ళు భార్య రావాలి, లేకుంటే
నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ అంటారా, బీఆర్ఎస్, బీజేపీనా? కాంగ్రెస్ కానీ నవీన్ అన్నకు సీట్ దేనా. నవీన్ అన్న చాలా మంచివాడు. టికెట్ కైకి పోతే నవీన్ అన్న బహుత్ అచ్చా ఆద్మీ. నవీన్ అన్న ఇప్పుడు గెలిచిండు అనుకో అందరికీ మంచి చేస్తాడు. ఎందుకంటే ఎన్నిసార్లు ఆయన వచ్చిండు పార్టీలా ఇంకా बोले तो नहीं हुआ कुछ भी, तो हिंदी में बोल सकते ना, नवीन अन्ना को टिकट दिए तो नवीन अन्ना कुछ भी अच्छा करते हैं वैसा बोल के नवीन अन्ना को टिकट मिलना कहीं को बोलते कंपलसरी. कहीं को बोले तो नो इससे पहले भी आए पार्टी में, उसमें एमआईएम में भी आए थे, उनको सपोर्ट नहीं करें. वैसा आप टिकट मिला तो नवीन अन्ना को, नवीन अन्ना जीतना. नवीन अन्ना जीते तो नवीन अन्ना कुछ भी कर सकते हैं. नवीन अन्ना बहुत अच्छा आदमी है. इधर मांगनी गोपीनाथ सर मर गए ना सर, उसका काम कैसे है सर उस दिन? उसका उनका भी काम अच्छा था, नहीं बोल के नहीं, मगर क्या बोलते हो नवीन अन्ना को टिकट मिलना. हाँ, नवीन अन्ना को टिकट मिलना, नवीन अन्ना जीतना. हमारा खानदान में पूरा नवीन अन्ना को वोट जाता. कहीं को बोले तो नवीन अन्ना बहुत अच्छा आदमी है. यहाँ कार्य में है रहमत नगर डिवीजन है. नवीन अन्ना बहुत अच्छा आदमी है. उनको एक टिकट मिलना अन्ना, उन्हें जीतना. బీఆర్ఎస్ ఉంటుంది. ఎందుకంటారు సార్? బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఇక్కడ పాము ఉంది కాబట్టి ఏదో పాము ఉంది బీఆర్ఎస్ దానికే ఉంటుంది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మాగంటి సునీత గారు కదా పోటీ చేసేది. ఆమెనే ఉండాలని 100%. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు మరి గతంలో చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారికి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ? డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఏంటంటే ప్రతి దానికి వచ్చేవాడు చూసేవాడు పోయేవాడు అంతే. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిశీలిస్తారా? ఎమ్మెల్యేనే. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాబోయే బై ఎలక్షన్స్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇటు కాంగ్రెస్ పార్టీ అంటారా, బీఆర్ఎస్, బీజేపీ అంటారా? ఏం జర కాంగ్రెస్ కనబడుతుంది అంతే కానీ కాంగ్రెస్ ఎవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు టికెట్? కాంగ్రెస్ కి ఎవరికి ఇచ్చే అవకాశం? నవీన్ యాదవ్ గారు ఎవరు అంటే ఇక ఈ నవీన్ అన్నాడు, ఇక ఎవరు అజరుద్దీన్ అని అంటారు. ఎవరైతే మాకు తెలియదు అంటే నవీన్ అయితే ఉన్నది. క్యాండిడేట్ ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? జరుగుతుంది అభివృద్ధి అతను లేదు నడవలేదు. కానీ కేసీఆర్ కూడా చేసింది, కానీ కొన్ని తప్పులు చేసిండు, కొన్ని ఏమి చేసింది. ఇక రేవంత్ రెడ్డి అయితే దాన్ని సరిదిస్తున్నాడు, చేసిన తప్పులన్నీ సరిదిస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు సార్? ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంటారా? मेरे हिसाब से तो बीआरएस पार्टी अच्छा, मागिंडा गोपीनाथ अन्ना अच्छा था और उनके हिसाब से उनके फैमिली मेंबर्स में दिए तो ओके, अगर नहीं तो नवीन अन्ना टिकट दिए ना बीआरएस में मागंटी सुनीता मैडम को, उनके वाइफ को दिए. ओके, उनको बीआरएस को सपोर्ट करना बेहतर है. क्यों? बीआरएस पार्टी काम अच्छा करा सो है. पूरा जुबलीस में कॉन्स्टिट्यूंसी में बीआरएस पार्टी का अच्छा है. और एक बोले तो सेकंड कैंडिडेट अच्छा है बोले तो नवीन यादव साहब, अगर उनको टिकट मिला तो उनको भी सपोर्ट कर सकते हैं. बस, दूसरा कोई आदमी नहीं. ओके सर, इधर जुबली हिल्स में अभी बाई इलेक्शन आ रहे हैं सर, कौन सा पार्टी जीतेगा सर? अभी बीआरएस में मागंटी गोपीनाथ का बेटी मागंटी सुनीता को टिकट दिए ना सर, सुनीता मैडम को, और कांग्रेस में नवीन यादव और बुंतु राम मोहन राव सर, और बीजेपी में कौन सा जीते सर? बीआरएस करेक्ट है. बीआरएस. बीआरएस क्यों सर? क्यों बोले तो बीआरएस हर चीज से काम करा है, गलियों में रोड गिरा है, डेवलपमेंट करे वो लोग बीआरएस पार्टी वाले. कांग्रेस पार्टी का तो मैं कुछ भी नहीं बोल सकता. बीआरएस को फिर भी सपोर्ट कर सकते हैं. और बीआरएस के जो पहले जो मेंबर थे उन्हें एक दो बार आए जीत के, तो कुछ काम करे होंगे तो आए होंगे ना. फर्स्ट टाइम जीतना मतलब एक बात है, सेकंड टाइम पे भी जीतना बोलो तो वाकई में ना कुछ डेवलपमेंट करे होंगे बोल के तो सेकंड टाइम भी आ गए. अब मेरे हिसाब से तो ये टाइम पे भी बीआरएस आना ज़रूरी है. मेरा और तो बीआरएस को रहेगा. उस दिन मागंटी गोपीनाथ सर का डेवलपमेंट कैसे है सर? इधर एकदम परफेक्ट है, डेवलपमेंट परफेक्ट है. हर चीज़ को एक एक चीज़ बारीक से बारीक चीज़ को वो लोग देखते थे, देख के करके डेवलपमेंट करे. ऐसा नहीं है. हाँ, श्री राम नगर में डेवलपमेंट तो करे वो लोग, ऐसा नहीं है कि नहीं करे बोल के, करे वो लोग. मगर अब कांग्रेस का तो मैं बोल नहीं सकता. बीआरएस पार्टी के तक तो मेरा फैमिली का बीआरएस पार्टी को वोट पक्का है, ये मैं गारंटी दे सकता हूँ. मैं गारंटी के साथ बोल सकता हूँ कि हाँ मेरा वोट मेरे फैमिली का वोट जितना भी है बीआरएस पार्टी के लिए अच्छा रहेगा. సార్, ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ చూసుకుంటే ఇప్పుడు రాబోయే బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇటు బీఆర్ఎస్ నుంచి ఏమో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు,
మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు టికెట్ ఇస్తారా, లేకుంటే బొంతు రామ్మోహన్ రావు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి, మరి ఎవరికి ఇస్తారో తెలియదు. డిస్కషన్లో నడుస్తున్నారు కానీ అది క్యాండిడేట్ చెప్తే కొంచెం చెప్పడానికి ఉంటుంది. ఇప్పుడు మా ఏరియాలో అంటే మాకు నవీన్ యాదవ్ బాగుంటాడు, ఇక ఆయన అనుకుంటాం మేము. ఇక వేరే క్యాండిడేట్ మార్చినప్పుడు కొంచెం అట్లా అవుతుంది కాబట్టి క్యాండిడేట్ ఫస్ట్ డిక్లేర్ చేసి చెప్పడానికి ఉంటుంది. ఇక నవీన్ యాదవ్ గారు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? కొంచెం మా ఏరియాలో ఇప్పుడు మాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మాకు మంచిగా ఉంటుందని మేము అనుకుంటాం. అట్లా అది ఇక వేరే క్యాండిడేట్ని ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఎవరు మనకు తెలియదు, పరిచయం లేదు, ఇలాంటి అందుబాటులో ఉంటారు అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అంతేగాని క్యాండిడేట్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా వేరే రకంగా చెప్పాలంటే ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అంటేనేమో ఇక మీకు తెలిసిందే ఉంటుంది, మీరు అన్ని రకాలుగా అన్ని దగ్గర తిరుగుతున్నారు. కాంగ్రెస్ అంటేనేమో కొంచెం ఫెయిల్యూర్ అంటున్నారు. ఇక బీఆర్ఎస్ అంటేనేమో ఆయన గోపీనాథ్ సార్ ఉన్నప్పుడు బాగుండే, ఆయన లేడు, వాళ్ళ సతీమణిని పెట్టారు కాబట్టి ఇక ఏమన్నా సానుభూతి ఏమైనా ఉంటుందేమో అని అంతే.